శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇది నీకు మాత్రమే చెప్పాల్సిన మాట బిడ్డ. ఒంటరిగా అన్ని తలుపులు మూసి మరీ రహస్యంగా విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీకు కొన్ని ఇబ్బందులైతే నీకు ఎదురవుతున్నాయి. అయితే నీకు ఏర్పడేటటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని నువ్వు ధైర్యంగా అధిగమిస్తావని నాకు నీ మీద చాలా నమ్మకం ఉందమ్మా. ముందే ఎందుకు బాబా ఇలా చేసి బాధ పెడతావని అనవద్దు. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలని ముందే ఒక సూచన ద్వారా అందిస్తున్నాను. ఇబ్బందులంటే ఏవో పెద్ద పెద్ద ప్రమాదాలను మాత్రం నెగిటివ్గా ఆలోచించొద్దు. ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, లేదా కుటుంబ సభ్యులు ఎవరికైనా కానీ, పెద్దవారికి లేదంటే ఇంకెవరికైనా సరే చిన్నపాటి అనారోగ్య సమస్యలు, కాస్త ఒత్తిడికి గురి చేసే విధంగా ఇలా కొన్ని ఇబ్బందులనేవి ఎదురవుతాయి అని నిన్ను ముందే చెప్తున్నాను. అంటే ఎప్పటికైనా సరే నీ సమస్యలను, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నావు. కానీ ఇప్పుడు ఇంకాస్త ఇబ్బందులనేవి నీ ముందుకు రాబోతున్న కాలం అనేది వస్తుంది తల్లి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని సమస్యలున్నా సరే అవి నిన్ను తాకలేదు. నిన్ను బాధకు గురి చేసే విధంగా ప్రవర్తించరు. ఒకవేళ ప్రవర్తించినా వారి తప్పుల్ని తెలుసుకుంటారు బిడ్డ. అలాగే తప్పును తెలుసుకోబోయే ముందుగా వారు చేసినటువంటి పనికి కాలం అనేది తప్పకుండా వారిని శిక్షిస్తుంది. ఇవన్నీ కూడా పక్కన పెట్టు. కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చినా సరే మంచి విజయాన్ని సాధించబోతున్నావమ్మా. ఇక ఒక ఇబ్బంది ఎదురైతే దాని వెనుక ఉన్నటువంటి విజయం అనేది ఎలా ఉండేదో నీకు అనుభూతిని కూడా ఇస్తుంది. కాబట్టి చిన్న అడ్డంకులు రావడం వల్ల నిరుత్సాహపడవద్దని నీకు ముందే చెప్తున్నాను. అతి త్వరలో పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మెరుగుపడతాయి. మానసిక ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయమ్మా. నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలో విజయాన్ని నువ్వు సాధిస్తావు. సాధించేలా నేను చేస్తాను. అలాగే నీకు చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ముందే నీకు ఎందుకు చెప్తున్నానంటే, నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. నీవు చాలా సున్నితమైనటువంటి స్వభావం కలిగిన వాడివి. చిన్న మాట అన్నా కూడా, అలాగే చిన్న సమస్య ఎదురైనా కానీ వెంటనే నిరుత్సాహపడిపోతావు, అలాగే బాధపడిపోతావు, ఎక్కువగా భయపడిపోతావు. కాబట్టి ఎన్ని భయాలు ఉన్నా కానీ, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ నేను నీకు ధైర్యంగా ఉన్నానని ముందుగానే జాగ్రత్త తీసుకో తల్లి. నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. నేను నీ మంచి కోరే చెప్తున్నటువంటి మాటగా స్వీకరించు. నీ ఆలోచనని ఎప్పుడు కూడా నెగిటివ్గా తీసుకోవద్దమ్మా. కొన్నిసార్లు నీకు ఎదురయ్యేటటువంటి సమస్యలు చిక్కుకొని ఎటు కదలలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా బాబా చాలాసార్లు నీకు సహాయం చేశాడన్న విషయాన్ని గుర్తుంచుకో. నీలో నాకు చాలా నచ్చేది ఏమిటో తెలుసా? ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతావు, అలాగే నిజాయితీగా బ్రతుకుతావు. ఎక్కువగా సమయాన్ని అస్సలు వృధా చేయడం నీకు అసలు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. నువ్వు చేసే పనులు, మాటలు అన్నిట్లో కూడా నిజాయితీ ఉంటుంది. అలాగే మీ అలవాట్లను మార్చుకొని నీ పిల్లలకు కూడా క్రమశిక్షణతో చక్కగా మంచి జీవితాన్ని ప్రసాదించావు. కాలక్రమేణా నీకు ఎదురయ్యేటటువంటి సమస్యల వల్ల ఈ మధ్య కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నీ జీవితం దారితీసింది. కాబట్టి నువ్వు దానివల్ల ఎంత విచిత్రంగా అంటే లేనిపోని నెగిటివ్ ఆలోచనలు చేయడం మొదలుపెట్టావు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులు లోనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి బిడ్డ. అనవసరమైనటువంటి సమయంలో ధనం లభించక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ బంధువులు, ఆత్మీయులు వీరందరూ కూడా కేవలం నీ దగ్గరకు అవసరాలకు మాత్రమే, ధనం కోసం మాత్రమే నీ వద్దకు వచ్చి చెయ్యి చాపినటువంటి పరిస్థితి ఉంది. కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు మాత్రం ఎవరూ నిన్ను ఆదుకోలేరు. ఆ దిగులు, బాధ కూడా నిన్ను ఎక్కువగా ఉంది. అయినా ఇప్పటికే నువ్వు ఏమాత్రం కూడా తగ్గకుండా నీకు నువ్వే సొంతంగా ఆలోచిస్తూ మంచి పనులు, మంచి నిర్ణయాలు తీసుకున్నావు. చాలా మంచిది బిడ్డ.
సమాజంలో నీకు లేనటువంటి పేరు, మంచి విమర్శలు, అలాగే మంచి గౌరవాన్ని పొందావు. కానీ నీకు మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల ఈ మధ్య ఏర్పడ్డం వల్ల నిరుత్సాహపడుతున్నావు. బాధపడవద్దు, ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. నువ్వు ఏదైతే ప్రారంభించావో ఆ పనిలో నువ్వు అదృష్టాన్ని పొందుతావు. అలాగే ఆ అదృష్టం వల్ల నువ్వు మంచి స్థితికి చేరుకుంటావు. అలాగే నీ కుటుంబంలో ప్రతి ఒక్కరితో కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ముందు రోజుల్లో చాలా అంటే చాలా సంతోషంగా గడుపుతావు. నేను ఎప్పుడు కూడా నీకు ఒక సహాయాన్ని అందిస్తానని మరీ చెప్తున్నాను. అలాగే నీవు కోల్పోయినటువంటి ఏదైనా సరే, చిన్నప్పటి ధనం కావచ్చు, లేదంటే పదవి కావచ్చు, ఇంకేదైనా సరే, నువ్వు దేన్నైతే పోగొట్టుకున్నానని బాధపడుతున్నావన్నీ కూడా నీకు తిరిగి తప్పకుండా ముందు రోజుల్లోగా అందిస్తాను బిడ్డ. నేను నీకు చెప్తున్నాను కదా, ఇక నువ్వు ఏకకాలంలో ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొన్నావన్నీ కూడా క్షణకాలంలో నీ నుంచి దూరం చేస్తాను. అలాగే ఇంకా ఏదైనా కానీ నా మనసుకు అసలు ఏమాత్రం కూడా బాగోలేదు బాబా, చాలా బాధగా ఉంది. మనసంతా కూడా ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఎప్పుడు కూడా టెన్షన్కి గురవుతూ ఉన్నాను. అలాగే నా మనసంతా కూడా రకరకాల ఆలోచనలతో, బీభత్సమైనటువంటి నెగిటివ్ ఆలోచనలతో నిండిపోయి ఉంది. ఏది చేయాలనుకున్నా కూడా భయానికి గురవుతున్నాను. ఇలా లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచు బాబా అని అనుకుంటున్నావు కదా, ఇబ్బంది పడవలసినటువంటి అవసరమే లేదు. అలాగే ఆలోచనలు అధికంగా చేసుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ప్రశాంతంగా ఆధ్యాత్మిక వైపు అడుగులు వెయ్యు. అలాగే నీ ఇష్ట దైవ నామస్మరణ చేస్తూ ఉండు. అలాగే దేని గురించైనా సరే అతిగా ఆలోచించడం మానేసి నీ పని నువ్వు సక్రమంగా చేస్తున్నావు అంతవరకు మాత్రమే ఆలోచించు. నీ కుటుంబ సభ్యుల గురించి, అలాగే నీ చుట్టూ ఉన్న వారి గురించి, నువ్వు ఎవరికైతే సహాయం చేయాలి అనుకుంటున్నావో వారి గురించి మాత్రమే ఆలోచించు. నిజాయితీగా, ధర్మబద్ధంగా నీ జీవితాన్ని గడుపుతూ ఉండు. ఏ ఇబ్బందులు కానీ, ఏ సమస్యలు కానీ నీకు రావని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను బిడ్డ. ఇక నీలో ఉన్నటువంటి ఆ భయాన్ని, ఆందోళన అన్నిటినీ కూడా పక్కన పెట్టేసిన మరుక్షణమే నీ సాయిని చూస్తూ కాసేపు నీ మనసు నిండా కూడా నా రూపాన్ని ధ్యానిస్తూ, నీ మనసులో ఉన్నటువంటి రూపాన్ని బయటపెట్టి బాబా అనుకుంటూ నాతో మాట్లాడుతూ కాసేపు అయినా సరే రోజు మొత్తం మీద సమయాన్ని కేటాయిస్తానని వేడుకుంటున్నాను తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.